పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాకారం. శాసనసభ్యులు వనమడి కొండబాబు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేసి రాష్ట్ర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 35వ డివిజన్ నందు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు వనమడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఇంటికి వెళ్లినా, ఏ గడప తట్టినా తల్లుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని, గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని, పరదాల చాటున దాక్కునేది పాలన కాదని, ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించేదే నిజమైన పాలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బూరయ్య, మండపాటి ఉదయ భాస్కర్ రాజు, గుజ్జు దుర్గాలక్ష్మణరావు, మద్దూరి బాలకృష్ణ, నాదెళ్ల నరసింహారావు, మనోహర్ గుప్తా, చెన్నంశెట్టి గోవిందరాజులు, మానం వీర వెంకట శ్రీనివాసరావు, చిరంజీవి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళని అడిగితే చెప్తారు. ఈ రోజున సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలడుగు పేరుతో కార్యక్రమం రూపొందించి ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ఆ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ, ఇంకా మనం ఏం చేయబోతున్నాం కూడా చెప్తూ, ఇంకైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటున్నాం. ఈ రోజున వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానీ, తల్లికి వందనం తీసుకున్న వాళ్ళు కానీ, అదేవిధంగా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు తీసుకున్నామని చెప్తున్నారు. అక్కడక్కడ ఏదైనా పడకపోతే వాళ్ళు కూడా కంప్లైంట్ చెప్తున్నారు. మాకు సార్ మాకు నలుగురుంటే నలుగురు పిల్లలకు వచ్చాయని చెప్తున్నారు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకు వచ్చాయని చెప్తున్నారు, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చాయని చెప్తున్నారు. చెప్తూ అక్కడక్కడ ఎవరికైనా పడకపోతే మాకు బాబుకి రాలేదని చెప్తున్నారు. అది కూడా నోట్ చేసుకుంటాం. ఈ రోజున ఎక్కడైనా పెన్షన్ రాలేదని కూడా నోట్ చేసుకుంటాం. ఎందుకు రాలేదు, కారణం ఏంటి, మాతో పాటు వెంటనే డిపార్ట్మెంట్కి చెప్తున్నాం విషయాలన్నీ కూడా. అదేవిధంగా సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నాం. ఈ రోజున 5 సంవత్సరాలు ఎక్కడ సమస్యలు అక్కడే వదిలేస్తారు వీళ్ళు. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు రెండోది ఏంటంటే, సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికంటే ముందుగా వాళ్ళు సంతోషించేది ఏంటంటే, ఈరోజు సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ముందే మాట్లాడలేకపోయాం, ఎవరికి చెప్పుకోలేకపోయాం, భయంతో బతికామండి. ఈరోజు సంతోషంగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నామని చెప్తున్నారండి మాట. నేను చెప్పే మాట కదా, కనుక్కోండి, ప్రజల్లో చెప్పిన మాట ఇదంతా కూడా. చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తయితే సరిపోదు, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలని మనం నినాదం చేస్తుంటే ఉండాలి బాబు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలు అభివృద్ధి సరిపోవట్లేదండి టైం. అంటే సంక్షేమ అభివృద్ధి ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉండాలని దీవిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట. సంతోషంగా ఉన్నారండి, ఆనందంగా ఉంది, మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ రోజున ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏ మేరకు పూర్తి చేయగలిగారు? ఇది సూపర్ 6లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో, సూపర్ 6లో హామీలే కదా నెరవేర్చుకుంటూ వస్తున్నాయి. ఈ రోజున ఇప్పటికే మనం పెన్షన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15కి ఫ్రీ బస్సు ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, రైతులకు ఇవ్వబోతున్నాం, అన్నీ ఇస్తున్నాం. మీకు కూడా తెలుసు, అన్నీ ఒకేసారి చేశారంటే చేసేయగలం. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందండి, 1,00,000 కోట్లు అప్పు చేసి అప్పుల పాలు చేసింది. దానికి వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని సమన్వయం చేస్తుంది. ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు మీకు విమర్శ, దానికి సంబంధించిన ప్రభుత్వం మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయండి జరిగిన అన్యాయాల మీద? చాలా ఈరోజు ఏమండి, గతంలో సింపుల్గా చెప్తానండి, చాలా మంది అభివృద్ధి కంటేనండి, సంక్షేమం కంటే మేము ఆ రోజు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు అండి, మేము అవి ఇస్తాం అని చెప్పినప్పుడు ఏమన్నారు తెలుసండి, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో, బాబు మాకు దీనికంటే ముఖ్యంగా గంజాని అరికట్టండి బాబు, పిల్లలు పాడైపోతున్నారు బాబు, మా పిల్లలు మేమే ఈరోజు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఆ గంజా దొరకకుండా చూడండి, గంజాని అరికట్టండి బాబు అని ప్రాధాయపడ్డారండి. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన ఎక్కడ గంజా లేకుండా చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా. అది కూడా మనం వెళ్తూ కూడా అది కూడా అడుగుతున్నాం. ఏ ప్రాంతాల్లో మమ్మల్ని అడిగారో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడిగితే ఇంకా ఎక్కడైనా ఉన్నా చెప్పండి అమ్మా అని చెప్తున్నాం. మళ్ళీ మాకు తెలియకుండా ఇంకెక్కడైనా జరిగినా పోలీసుకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మీటింగ్ పెట్టి. కాకినాడ ఒకటే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ చేయడం జరిగింది. కానీ అక్కడక్కడ ఈ మరకలు ఉంటాయి ఇంకా కూడా, అది కూడా పూర్తిగా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం ఈ రోజున. వాళ్ళు కూడా సంతోషం, ఆనందం ఏ రకంగా మాట్లాడుతుంది. ఈరోజు అన్ని పార్టీలో 2 రకాలుగా ఉంటారండి మనుషులు. మంచి వాళ్ళు ఉంటారు, కొద్ది చెడ్డలు కూడా ఉంటారు. ఆ చెడ్డల వాళ్ళు చెడ్డ పేరు వస్తుంటాయి పార్టీలకి. అలాగే వైసీపీలు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారండి చాలా మంది. అరే ఈరోజు పరిపాలన అంటే ఏదో కేవలం సంక్షేమం ఇచ్చి ఊరుకున్నాడు తప్ప అభివృద్ధి వదిలేశాడు, పిల్లల భవిష్యత్తు మర్చిపోయాడు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు రాలేదు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశాడు, ఆయనకి అవగాహన లేదు, అనుభవం లేదు, అందుకే పాడైపోయింది రాష్ట్రం అని చెప్పి ఏదైతే మంచి వాళ్ళు ఉన్నారో ఈరోజు చంద్రబాబుని అభినందిస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు పరిపాలన రాగానే అన్ని కంపెనీలు వస్తున్నాయి, అందరూ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారు. ఇవన్నీ చూసి ఆలోచిస్తున్నారు రాష్ట్ర అందరూ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం. ఈ రోజున ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న ఆలోచన విధానం కానీ, ఆయనకున్న గుడ్ విల్ కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు నమ్మకంతో. అలాంటి వాళ్ళు కూడా వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున అభినందిస్తున్నారు. ఈ రోజున ఎందుకంటే రాష్ట్రం పాడైపోతుంది. గతంలో అలాంటి రాష్ట్రాన్ని పాడైపోయిన దాన్ని ఈ రోజు ముందు తీసుకెళ్తున్నారు.
అలాంటి నాయకత్వం ఉండాలని కోరుకున్నారు ఈ రోజున. తల్లికి వందనం, ప్రతి తల్లి సంతోషపడుతుంది. మీకు తమ ఆనందం ఎలా పంచుకుంటారు మీతో? అంటే ప్రతి చాలా సంతోషం అండి. బిడ్డకు తల్లికి వందనం పడ్డది ఇప్పుడు అక్కడే ప్రభుత్వంలో. నలుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు పడ్డాయి. ఇప్పుడే వీడియో తీసారు అలా షేర్ చేసుకుంటారు. ముగ్గురు ఒకే ఇంట్లో బాబు మా ముగ్గురు పిల్లలకి వచ్చా అన్నారు. మళ్ళీ ఇంట్లో పెన్షన్ వస్తుంది. చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు. చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. తల్లి కళ్ళలో ఆనందాన్ని. యా డెఫినెట్ గా ఈ రోజు పిల్లలకి బట్టలు ఇచ్చారు చూడండి, ఎంత బాగున్నాయి బట్టలు చూడండి. షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఫ్రీ భోజనం. అదేవిధంగా పాఠశాలకు ఒకసారి వెళ్ళి చూడండి మీరు కాకినాడలో అన్ని చోట్ల. ఈరోజు పాఠశాల భవనాలు చూడండి, ప్రైవేట్ పాఠశాలలు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు బెంచీలు, ఫ్యాన్లు, టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, ఎక్కడుంటే పెద్దగా ఉన్న ప్లే గ్రౌండ్స్, అన్ని సదుపాయాలు కనిపిస్తూ, మరి ముఖ్యం దానికంటేనండి ఈ రోజున క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారండి. ఈరోజు క్వాలిఫైడ్ టీచర్స్, బెస్ట్ టీచర్స్ ఉన్నారు, బ్రహ్మాండ చదువులు చెప్తున్నారు. ఈరోజు పోటీ పడుతున్నారు స్కూల్కి. ఈరోజు చూడండి కొన్ని స్కూళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం కలిగి ప్రభుత్వ పాఠశాల బాగున్నాయని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బోర్డు పెట్టేస్తున్నారు, ఖాళీ లేదని బోర్డులు పెట్టేసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వ పాఠశాల. అంటే ఒక నమ్మకం కలిగింది ప్రభుత్వం పట్ల. ఆ విధంగా ఈరోజు తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ అయ్యి సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియదు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆనందాన్ని సంతోషం చెప్తున్నారు. అమ్మ సమస్యలు ఏమన్నా అడిగి తెలుసుకోవడానికి వచ్చామంటే అమ్మా అన్ని బాగానే ఉన్నాయి. ఏమ్మా అందరూ బాగున్నారు, మీరు? చాలా సంతోషంగా ఉన్నాం బాబు, చాలా ఆనందంగా ఉన్నాం బాబు అని వాళ్ళు సంతోషం చెప్తున్నారు. చిన్నపాటి సమస్యలు ఏమైనా చెప్తున్నారు? చెప్తాను. అక్కడక్కడ డ్రైనేజ్ సరిగా కొన్ని చోట్ల తీయలేదని చెప్తున్నారు, శానిటేషన్ ప్రాబ్లం చెప్తున్నారు, అక్కడక్కడ లైట్ వెలగట్లేదని చెప్తున్నారు. ఇలాంటి చిన్నవి కొన్ని ప్రాంతాలు అయితే లో వోల్టేజ్ చెప్పారు. అలాంటివి ఉన్నాయి. మేము అప్పుడు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టాం. అక్కడ సబ్స్టేషన్ పెట్టాలి ఒకటి, దానివల్ల లో వోల్టేజ్ తగ్గుతుంది. ఆల్రెడీ 2 సబ్స్టేషన్ మన గవర్నమెంట్ రాగానే 2 శాంక్షన్ వచ్చినాయి. ఇప్పుడు గాంధీనగర్ రోడ్ పెడుతున్నాం, జగన్నాథపురం రోడ్ పెడుతున్నాం. ఆ 2 ఇచ్చేస్తే అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం తగ్గిపోద్ది. అంటే అప్పటికప్పటికి వాడకం పెరిగిందండి, కరెంట్ వాడకం కూడా పెరిగింది అందరిలో. దానివల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే ఆ 2 కూడా ప్రపోజల్ పెట్టాం, వచ్చినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్క్ కూడా. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోవడం, పరిష్కారం చేయడానికి సుపరిపాలన తొలడుగు ఈరోజు సమస్యలు పరిష్కారం చేయడానికి పెద్ద వేదిక అయిందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజున.